రాశిపరంగా లేదా వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే రాశి పరంగా, మనము జన్మించినటువంటి రాశి పరంగా సూర్య భగవానుడు 1, 2, 4, 5, 7, 8, 9, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సాధారణంగా మనకు సూర్యుడికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, సూర్యుడి మూలకంగా కలిగేటువంటి ఫలితాలను నిర్వీర్యం కావడానికి, అనుకూలంగా మనం మోల్డ్ చేసుకోవడానికి ఏం చేయాలి? సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు నిత్యం పఠించడము, శివాభిషేకం చేయడము. శివుడు ఐశ్వర్యకారకుడు, అన్ని విధాలుగా మనను కాపాడేటువంటి భగవంతుడు. ఆ పరమశివుడు గనక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటి వాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, అన్ని రకాలుగా మనను కాపాడేటువంటి భగవానుడు ఆ పరమశివుడు గనక ఆ పరమశివుణ్ణి మీరు ప్రతినిత్యము గుడికి వెళ్ళడము, అభిషేకము చేసుకోవడము, బిల్వదళము సమర్పించి ఆ భగవంతుణ్ణి వేడుకోవడము, ఇది ప్రధానంగా మీరు చేసుకోవలసింది. ఎర్రని పూలతో మీరు పూజ చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నమస్కారం. నమస్కార ప్రియో భాను అన్నారు. కాబట్టి కేవలము సూర్యుడికి నమస్కారం చేయడం మూలకంగానే మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ద్వాదశాదిత్య రూపంలో ఉన్నటువంటి ప్రతి మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ సూర్య భగవానుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. కనుక సూర్యుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు 12 మార్లు సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేసినప్పుడల్లా భూమికి కూడా నమస్కారం చేసుకోండి. ఇలా సూర్య నమస్కారం చేసుకోవడము, తర్వాత మాణిక్యాన్ని ధరించండి. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కెంపు అంటారు, మాణిక్యం, రూబీ. ఈ రూబీని ధరించినట్టయితే మీకు ఆ సూర్యుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా జపము, ఆ మూల మంత్రము ఉంటుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సరే, ఇవన్నీ చేయడానికి మనకు సమయం లేదు అని అనుకుంటే కేవలము మీరు స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఎండలోకి వచ్చి 1-2 నిమిషాలు ఎండలో నిలబడి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మీకు అన్నీ కూడాను అనుకూలత, అనుగ్రహాన్ని మీకు ఇస్తాడు. కనుక ఈ విధంగా సూర్యుడిని ప్రీతి చేసుకోండి. తర్వాత 2వ గ్రహము అంగారకుడు. అంగారకుడు చాలా విషయాలలో మనకు అనుకూల ప్రతికూలతను ఇస్తుంటాడు. కనుక అంగారకుడికి కూడాను మనం పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అంగారకుడు అనంటే కుజుడు. ఆ కుజుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏ స్థానాలలో ప్రతికూలతను ఇస్తాడు అనంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంగారకుడి ప్రీత్యర్థమై మూల మంత్రాన్ని జపించడము, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవతల యొక్క సైన్యానికి అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి చాలా విషయాలకు కారకుడు. కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామిని ప్రీతి చేసుకోవడానికై, ఆ కుజ భగవాను ప్రీతి చేసుకోవడానికై సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, అభిషేకం చేసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని కూడాను పూజించడం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలు కలుగుతాయి. తర్వాత కందులను దానంగా ఇవ్వండి, పగడం ధరించండి. ఇవి చేసినట్టయితే అంగారకుడు అంటే కుజుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు కూడాను చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. బుధుడు అనుకూలంగా ఉన్నట్టయితే వ్యాపారము, ఆలోచన విధానము,
సమయస్ఫూర్తి, అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఫ్లాష్ ఐడియాస్కి కూడాను మనకు బుధుడు కారకుడు కాబట్టి బుధుడి యొక్క అనుకూలత చాలా ఉండాలి. కనుక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము మూలమంత్రాన్ని జపించడము లేదా విష్ణువును పూజించడం, ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీ లోపల స్థిరత్వం కలుగుతుంది. సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ లోపల ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. కాబట్టి విష్ణువును పూజించండి, విష్ణు సహస్రనామాలు పఠించండి, పచ్చటి పూలతో పూజించండి, పెసళ్ళు దానం ఇవ్వండి, తర్వాత మూలమంత్రాన్ని నిత్యం కూడాను పఠించండి. ఇవి చేయడం మూలకంగా మీకు బుధుడు అనుకూలిస్తాడు, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు అనుకూలంగా ఉన్నట్టయితే అద్భుతాలు జరుగుతాయి, ప్రతికూలంగా ఉన్నట్టయితే మీకు ఆలస్యము, ఆటంకాలు, సమయానికి కాకపోవడము, మధ్యలో వదిలిపెట్టడము, ఇలాంటివి ఎన్నెన్నో మీకు ఇబ్బందులకు కారకుడు గురువు. కాబట్టి ఆ గురువు ప్రీతి కొరకై, గురువును ప్రీతి చేసుకోవడానికై మూలమంత్రాన్ని పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. తర్వాత సద్గురువులను సందర్శించుకోండి, ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడండి, దైవిక కార్యక్రమాలలో పాల్గొనండి, సమాజానికి హితము చేసేటువంటి పనులను చేయండి. నలుగురికి దానం చేయడం, అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, విద్యాదానం చేయడం, ఇలాంటివి మీరు చేసినట్టయితే ఆ గురువు ప్రీతి చెంది మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. దక్షిణామూర్తిని పూజించండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి, పసుపువచ్చ వస్త్రంలో, పచ్చటి వస్త్రంలో శనిగలు ఉంచి దానం ఇవ్వండి, కనక పుష్యరాగాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే గురు భగవానుడు ప్రీతి చెందుతాడు. ముఖ్యంగా గురువును ప్రీతి చేసుకోవడానికై సద్గురువులను సందర్శించడము, మాతాపితృవులను సేవించడం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి. తల్లిదండ్రులను మీరు సేవించండి, గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. సద్గురువులను, ఆధ్యాత్మికవేత్తలను, సమాజం కొరకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావులు ఉంటారు, వాళ్ళను దర్శించుకోండి. వాళ్ళ మూలకంగా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని, కావలసినటువంటి వస్తువులను, వస్త్రాలను, ప్రశాంతతను ఇచ్చేటువంటి గ్రహము శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహము మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మూలమంత్రాన్ని జపించండి. పార్వతీదేవిని, లక్ష్మీ అమ్మవారిని కొలవండి, తెల్లటి పూలతో మీరు పూజించండి అమ్మవారిని. అమ్మవారు ప్రీతి చెంది మీకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను కూడాను మీకు అనుగ్రహిస్తారు. తెల్లని వస్త్రము, తర్వాత బొబ్బర్లు, ఇవి దానంగా ఇవ్వండి, వజ్రాన్ని ధరించండి, మూలమంత్రాన్ని జపించండి. హేమకుంద మృళాలాభం దైత్యానాం పరమాం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు అనుగ్రహాన్ని పొందుతారు శుక్రుడి మూలకంగా. ఇక శనీశ్వరుడు చాలా విషయాలలో ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహం. ఈ శని గ్రహము డైరెక్ట్ గా మనకు డబ్బుపై, ఆదాయంపై, ఖర్చుపై, మన శ్రమపై ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మూలమంత్రం తప్పకుండా మీరు జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మూలమంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆరాధించండి, ఆ పరమశివుడికి అభిషేకం చెయ్యండి, శని స్తోత్రాన్ని పఠించండి. శివ పూజ మూలకంగా మీకు అద్భుతాలు జరుగుతాయి. ఆ శివుణ్ణి నమ్ముకొని ప్రతినిత్యం కూడాను దైవారాధన చేస్తూ శివాలయానికి వెళుతూ ఆ శంకరుడిపై ఒక బిల్వదళాన్ని ఉంచి మీరు నమస్కారం చేసుకున్నట్టయితే మహదానంద పరవశుడైనటువంటి ఆ శంకరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. ఆంజనేయ స్వామిని కూడాను కొలవండి, భయము, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు.
నల్లటి వస్త్రము, నల్లని నువ్వులను దానంగా ఇవ్వండి, ఇంద్రనీలాన్ని ధరించండి. ఇవి చేయడం మూలకంగా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏమి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు గోచార రీత్యా 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా అన్ని స్థానాలలోనూ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే రాహువు ఇచ్చేటువంటి ప్రతికూల స్థానాలు 1, 2, 4, 5, 7, 9, 10, 12. ఈ స్థానాలలో రాహువు సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గనక రాహు ప్రీత్యర్థమై, రాహు యొక్క అనుగ్రహం కొరకై మూల మంత్రాన్ని మనం పఠించడము, జపించడము. రాహు మూల మంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, దుర్గామాతను పూజించడం. దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను పూజించడం మూలకంగా కూడాను మనకు రాహు యొక్క ప్రతికూలత తగ్గుతుంది. ఇక మినుములు దానంగా ఇవ్వడం, గోమేధికాన్ని ధరించడము, ఇవి చేసినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇవి దానము, పారాయణము, జపము, దానము ఇవి ఇవ్వడం మూలకంగా మనకు మంచి జరుగుతుంది కనుక ముందుగా మీరు చేయవలసినటువంటిది అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాతి అని అన్నారు. కాబట్టి దుర్గాదేవిని మీరు దర్శించడం మూలకంగానే మీ లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, మానసిక వికలత ఇవన్నీ కూడాను దూరమైపోతాయి. కనుక అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శించండి, పూజించండి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతువు కూడాను 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక కేతు ప్రీత్యర్థమై జపము అంటే మూలమంత్ర జపము చేయడము, పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణామామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, గణపతిని పూజించడం. కేతువుకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత గణపతి, విఘ్నాధిపతి. మనకు విఘ్నాలు రాకుండా మన జ్ఞానము సన్మార్గంలో ప్రయాణించేటట్టుగా మంచి ఆలోచనలు రావడానికి, సమయ స్ఫూర్తితో మనము నిర్ణయాలు తీసుకోవడానికి గణపతి ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ గణపతిని ఆరాధించినట్టయితే, గణపతిని పూజించినట్టయితే మీకు తప్పకుండా ఈ కేతు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఉలవలు దానంగా ఇవ్వండి, వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేయలేనటువంటి వాళ్ళు కేతువుకు సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం ప్రతినిత్యం కూడాను మీరు పఠించినా కూడాను మీకు కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఈ గ్రహాలకు చెప్పబడినటువంటి పూజలు, దానాదులు, నవరత్నాలు ధరించడం వీటి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. ముందు దేవతా అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళండి, సద్గురువులను దర్శించుకోండి. ఇవి దర్శించుకున్నట్టయితే మీకు ఈ దుష్ప్రభావం దూరం అవుతుంది, మంచి ఫలితాలు కలుగుతాయి.